దానివల్ల ఏమవుతుందంటే మీరు అబ్జర్వ్ చేస్తే కంట్రీస్ డెవలపింగ్ అండ్ డెవలప్మెంట్ డిపెండ్స్ అపాన్ ద డీప్ టెక్నాలజీ. మనకి డీప్ టెక్నాలజీ డెవలప్ అవ్వాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవ్వాలి అంటే ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో ఉన్న స్టూడెంట్స్ స్ట్రెంత్ పెంచాలి. అదొకటి ఈరోజు బడ్జెట్లో అబ్జర్వేషన్. రెండోది న్యూక్లియర్ యూనిట్స్. మీరు చూస్తే న్యూక్లియర్ పవర్ ఇంతవరకు గవర్నమెంట్ సెక్టర్లో ఉండిపోయింది. అది క్లీన్ ఎనర్జీ. న్యూక్లియర్ నుంచి వచ్చిన పవర్ ఇట్స్ ఎ క్లీన్ ఎనర్జీ విత్ లిమిటెడ్ రిసోర్సెస్తో ఎక్కువ పవర్ జనరేట్ చేయొచ్చు. ఆ పవర్ని ప్రైవేట్ సెక్టర్లో కూడా చేయటానికి అవకాశాలు ఇస్తున్నారు. రెండోది ఏంటంటే మినీ యూనిట్స్, స్మాల్ యూనిట్స్ అన్నమాట. దానివల్ల ఏంటంటే పొల్యూషన్ చాలా తగ్గిపోతుంది. అలాగే గ్రీన్ ప్రోడక్ట్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ చూసాం ఇందులో. సో ఇవన్నీ పాజిటివ్ సైన్స్గా తీసుకుని, అలాగే చైర్మన్ గారు చెప్పినట్టు మన వెల్త్ ఆఫ్ ద కంట్రీ పెరుగుతోంది, మన వికసిత్ భారత్ వైపు ప్రయాణం చేస్తున్నాం. రెస్పెక్ట్ ఫర్ ద సిటిజన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని చాలా వరకు ఫేస్లెస్ వెళ్ళటమే కాకుండా మన సిటిజన్స్కి రెస్పెక్ట్ అంటే గౌరవం లభించేటట్టుగా చేయటం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న మనీని స్పెండ్ చేయటమే కాకుండా ఈ ట్యాక్స్ పర్ యూస్లోకి రావటం వల్ల డేటా బ్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది. భవిష్యత్తులో ఇంకా మరిన్ని డెవలప్మెంట్స్ సిటిజన్స్ ద్వారా వాళ్ళ ఇంటర్నల్ యాక్టివిటీస్ ద్వారా చేసే అవకాశం